నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో, ఆచార వ్యవహారాలలో, పూజా విధి విధానంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో పరిశీలిద్దాం. పూజ చేసేటప్పుడు పూజా మందిరంలో కొన్ని ముఖ్యమైనటువంటి నియమాలు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా పూజా మందిరంలో ప్రధాన దేవతలకు సంబంధించినటువంటి చిత్రపటాలన్నీ తూర్పు దిక్కులో కానీ పడమర దిక్కులో కానీ ఏర్పాటు చేసుకోవాలి. అంటే లక్ష్మీనారాయణులు, శివ పార్వతులు, ఇలా ప్రధాన దేవీ దేవతలకు సంబంధించిన చిత్రపటాలన్నీ పూజా మందిరంలో తూర్పు దిక్కులో కానీ పడమర దిక్కులో కానీ ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత పరివార దేవతలు అంటే వినాయకుడు, ఆంజనేయ స్వామి, ఇలాంటి పరివార దేవతల చిత్రపటాలన్నీ కూడా ఉత్తర దిక్కులో కానీ దక్షిణ దిక్కులో కానీ ఏర్పాటు చేసుకోవాలి. అలా ఏర్పాటు చేసుకొని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే పూజా మందిరంలో చిత్రపటాలు ఒకదాని మీద ఒకటి రాకుండా జాగ్రత్త పడాలి. అలాగే పూజా మందిరంలో దేవుడి చిత్రపటాల పక్కన పితృదేవతల చిత్రపటాలు ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయరాదు. పూజా మందిరం పై భాగంలో ఎక్కువ బరువులు ఉండకుండా చూసుకోవాలి. పూజా మందిరంలో రాగి బిళ్ళలుంటే చాలా మంచిది. అలాగే పూజా మందిరంలో పూజ చేసుకునేటప్పుడు విగ్రహాల దగ్గర నీటితో నిండినటువంటి గ్లాసును ఉంచి పూజ చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పూజా మందిరంలో 2 శివలింగాలు ఉండకూడదు, 2 సాలగ్రామాలు ఉండకూడదు, 3 వినాయక విగ్రహాలు ఉండకూడదు, 2 శంఖాలు ఉండకూడదని సంప్రదాయ గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. అలాగే భగవంతుడికి నివేదన సమర్పించేటప్పుడు ఏ పాత్రలో అయితే మనం నైవేద్యాన్ని వండామో అదే పాత్రలో భగవంతుడికి నైవేద్యాన్ని సమర్పించాలి. పాత్ర మారిస్తే దోషం ఏర్పడుతుందని కూడా సంప్రదాయ గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. అలాగే దైవానికి మనం పూజ చేసేటప్పుడు మనం పూజ చేసిన తర్వాత ఏ ఆసనం మీదైతే కూర్చుంటామో ఆ ఆసనాన్ని పూజ పూర్తయిన తర్వాత తీసివేయాలి. పూజా మందిరంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి చిత్రపటాలు ఏర్పాటు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటము, అలాగే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటము, రామ పట్టాభిషేకం చిత్రపటము, లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటము, అలాగే ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్న గజలక్ష్మీదేవి చిత్రపటం, ఇలాంటి చిత్రపటాలు పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కొన్ని వస్తువులను పూజా మందిరంలో ఏర్పాటు చేసుకుంటే కూడా చాలా మంచిది. పాదరసము, గంధపు చెక్క, ఈ 2 కలిపి పూజా మందిరంలో ఉంచితే సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే లక్ష్మీ గవ్వలు 9 పూజా మందిరంలో ఉంటే చాలా మంచిది. పసుపు రంగులో ఉండే గవ్వలను లక్ష్మీ గవ్వలు అంటారు. లక్ష్మీ గవ్వలు పూజా మందిరంలో ఉంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే నలుగు సామాను పూజా మందిరంలో ఉంటే చాలా మంచిది. పసుపు, కుంకుమ, కాటుక, చిన్న అద్దము, ఇవన్నీ ఉన్నటువంటి దాన్ని నలుగు సామాన్ అంటారు. పూజా మందిరంలో చిన్న పీట ఉంచి దాని మీద బియ్యపిండితో ముగ్గు వేసి నలుగు సామాను ఏర్పాటు చేస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఛత్రము, చామరము పూజా మందిరంలో ఏర్పాటు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే తామర గింజల మాలిక పూజా మందిరంలో ఉంటే చాలా మంచిది. పశుపక్షింతలు పూజా మందిరంలో ఉంటే చాలా మంచిది. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా పూజా మందిరంలో ప్రత్యేకమైనటువంటి వస్తువులను ఏర్పాటు చేసుకోవడం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా జ్యేష్ఠాదేవి గృహంలో ఉందని ఎలాంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు, జ్యేష్ఠాదేవికి సంబంధించినటువంటి మహిమలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. శుభాశుభ వినాశకరం శివాక్షం విశ్వేశ్వరం. శివుడనే పేరున్న విశ్వేశ్వరుని చూస్తూ పశ్యతాత చూడు. ఈ పశ్యతాత అంటూ శ్లోకములు వరుసగా చూడనైనా ఎలాంటి కాశీ, ఎలాంటి శివుడు, అది లింగములు చూడు, తీర్థములు చూడు అంట ఆనందపరవశుడి. ఇంతవరకు పురాణాల్లో ఉన్నవి కథలు చెప్తున్నాడు, ఇప్పుడు చూపిస్తూ చెప్తున్నాడు. ఇలాంటి కాశీ వదంతి జానంతి గృణంత్య భీక్ష్ణం పశ్యంతి పుణ్యాని చ పాతకాని తథాపి ముహ్యంతి కలౌ అధర్మజై సౌక్షైశ్చ వర్ణాశ్రమ ధర్మ వర్జితా. ఒక్క మాట, కలిలో తరించాలని అనుకుంటాం కానీ తరించలేమని భయం కూడా ఉంటుంది. అన్ని సాధనా మార్గములు మూసుకుపోతూ ఉన్నప్పుడు కలిలో ఎలా తరించగలమనే ప్రశ్న తప్పకుండా ఉంటుంది కదా. అటువంటప్పుడు
తరింపజేయగలిగేది కాశీ అని నీకు తెగ పలుమార్లు చెప్తున్నాను, వింటున్నావు కదా. అయితే కలిలో ధర్మములు ఎవరికి తెలియవు చెప్పు? తెలియవా? ధర్మాలు అందరికీ తెలుసు కలిలో. ఏ యుగమైనా ధర్మాలు బాగా తెలుసు. పై ఈ యుగంలో ఇంకా ఎక్కువ తెలుసు. ఎందుకంటే ప్రతివాడి అరచేతిలో ఒక పరికరం ఉంటుంది, దాన్ని సెర్చ్ చేస్తే ధర్మశాస్త్రాలు ఎన్నో వస్తాయి, అవునా లేదండి? ఎన్నెన్నో పాత స్క్రిప్ట్లు కూడా దొరుకుతాయి మనకి ప్రతి చోట కావలసినన్ని. ఇంకా లైబ్రరీలో బుక్స్లో పెట్టుకుంటే కష్టం, కానీ ఇది ఎప్పుడు కావాలంటే ఏది రిఫర్ కావాలంటే అది రిఫర్ చేసి వస్తుంది. అంత బాగా దొరుకుతాయి ధర్మశాస్త్రాలు, అవునా లేదా? పబ్లికేషన్స్ చాలా ఎక్కువ, ఈ బుక్స్ ఆ బుక్స్ చాలా వస్తాయి ఇక్కడ. కనుక అన్నీ వదంతి, అందరూ ధర్మములు చెప్తారు, జానంతి తెలుసుకుంటూ ఉంటారు, అంతేకాదు ఇంకోటికి చెప్తూ ఉంటారు, ఇక్కడ బోధిస్తూ ఉంటారు, ఇక్కడ పశ్యంతి అంతే కదా. వాళ్ళకి పుణ్యం ఏదో పాపం ఏదో తెలుసు, వాళ్ళలో ఉందో లేదో తెలియదు, బయట వీడు చేస్తున్నది పుణ్యం వీడు చేస్తున్నది పాపం అని పెద్ద డిస్కషన్ చేయరు, కానీ అది జరుగుతుంది. అయినప్పటికీ కూడా తథాపి, అయినప్పటికీ కలియుగంలో మానవులు అధర్మజై సౌక్షైశ్చ ముహ్యంతి, అధర్మం వల్ల కలిగే సుఖాలకి ఆశపడుతుంటారు. తెలుసుకో ఇక్కడ, ధర్మాలు ఎన్ని తెలిసినప్పటికీ కూడా అధర్మం వల్ల వచ్చే సుఖాల కోసం, అంటే ధర్మరహితంగా వచ్చే సుఖాల కోసమే ఆశపడుతూ ఉంటారు. ఎందుకంటే వర్ణాశ్రమ ధర్మ వర్జితా, వర్ణాశ్రమ ధర్మమును వదిలి పాటించరు సుమా. పైగా కలౌ పూర్వావస్థ నభవతి పర సర్వజగతాం యథా సత్యే సమ్యక్ ప్రతిదినమపార శుభచయ అత కాశ్యాం సర్వైర్జిత వివిధ లౌల్యైర్గురునతై ప్రవస్తవ్యం నిత్యం హరిహర కథాస్వాదన పరై. ఇది ఒక రమ్యమైన శ్లోకం ఇచ్చారు. కలిలో అందరికీ పూర్వావస్థ ఉంటుంది కానీ పరావస్థ ఉండదు అన్నాడు. అంటే ఏమిటి? పూర్వావస్థ పరావస్థ అని చెప్పాడు. అంటే పుట్టేము అంటేనే పాపాలన్నీ మూట కట్టుకుని వచ్చాం కదా, లేకపోతే పుట్టుకలు ఉంటాయా? కనుక మొదటి నుంచి ఉన్నదేది పాపములే, కనుక ఇది పూర్వావస్థ. ఇవి తొలగించుకుని చేసేవి పుణ్యములు కనుక వాటి పరావస్థ అంటారు. ఎందుకని పరావస్థ ఏంటో పూర్వావస్థ అంటే. ఇలాంటి విషయం మహాభారతంలో ఒక తోట చెప్తూ, రాక్షసులకి పూర్వజులు అని పేరు, అంటే అన్నలటి వాళ్ళు, మొదట వచ్చిన వాళ్ళు అని అర్థం. ఇక్కడ దేవతలు తర్వాత వచ్చినటువంటి వాళ్ళు, అందుకే రాక్షసుల అన్నయ్యలు దేవతల తమ్ముళ్ళు అని ఎందుకు చెప్పారు అనడానికి నీలకంఠ దీక్షితుడు భాష్యం రాస్తూ అద్భుతంగా చెప్పాడు. ముందు రాక్షసులు వచ్చారని ఎందుకు చెప్పారంటే, ప్రతివాడికి ముందు దుర్గుణాలే ఉంటాయి కదా, సంస్కారముల చేత సాధనల చేత వాడిని తొలగించి సద్గుణాలు తెచ్చుకుంటారు. కానీ మొదట ఉన్నవేవి దుర్గుణాలు, తర్వాత వచ్చినవేవి సద్గుణాలు. దీన్ని బట్టి అర్థం ఏంటి? మొదట ఉన్న వాళ్ళని అన్నలు అన్నారు కదా, కానీ ఆ దుర్గుణాలను రాక్షసులని అన్నలు అన్నారయ్యా, వీళ్ళని తమ్ముళ్ళు అన్నారు ఇందువల్ల అని చెప్పారు. అంతే నిజంగా రాక్షసులని వీళ్ళు తమ్ముడని కాదు. అలాగే పూర్వావస్థ పరావస్థ. ఇప్పుడు ఏ అవస్థలో ఉన్నాం? నిద్రావస్థలో ఉన్నామంటే లేదు చెప్పచ్చు. అది ఇటుకు కాకుండా అటుకు కాక భ్రష్టావస్థది ఇక్కడ. కానీ పూర్వావస్థ అంటే కలిలో అందరూ పూర్వావస్థలోనే ఉంటారు. కలో పూర్వావస్థ నా భవతి పరా సర్వజగతం. కలిలో ఇక్కడ కాదు అక్కడ కాదు, అన్ని చోట్ల ఉండేదంతా పూర్వావస్థ మాత్రమే. అని యథాసత్యే, సత్యకాలంలో మాత్రం పరిపూర్ణంగా ధర్మమే అక్కడ కనిపిస్తుంటుంది. ఇక్కడ శుభచయ, శుభములై గోచరిస్తుంటాయి. అందుకే కలిలో ఈ పాపములు ఎలా పోగొట్టుకోవాలని చర్చిస్తూ కాలక్షేపం చేయకుండా కాశ్యానికి చేరుకుని అక్కడ చేయవలసినది జిత వివిధ లౌల్యై, వివిధ లౌల్యములు, లౌల్యములు అంటే విషయముల మీద ఉండే మక్కువని జయించి గురునతై, గురువుల వద్ద వినమ్రులై ఉన్నటువంటి స్థితితో ప్రవస్తవ్యం అంటే ఆ విధంగా ఉండాలి కాశీలో. ఎలాగో హరిహర కథాస్వాదన పరై, కనుక లౌల్యములు జయించుట, పెద్దల దగ్గర వినమ్రంగా ఉండుట, హరిహర కథల్ని ఆస్వాదించుట, ఈ మూడింటితో కాశీలో ఉంటే చాలు. అదే కలిలో ఎలా తరిస్తా మార్గాలన్నీ మూసుకుపోయాయి అనేటువంటి చర్చ అనవసరము అనే విషయాన్ని చెప్తూ, నకాశికాయామజితేంద్రియాణాం సుఖాయ కాశీ హరవాస భూమి. ఒక్క మాట చెప్తున్నాను, జితేంద్రియులు కాని వారికి కాశీ సుఖభూమి కాదు, జితేంద్రియులకి మాత్రమే కాశీ సుఖభూమి సుమ. అందుకే తపోభి ఉగ్రై, ఉగ్రమైన తపస్సులు బయట ఎన్నెన్ని చేసినప్పటికీ కూడా అక్కడ రాదు సుఖము, ఆ తపస్సుల వల్ల సుఖం రాదు అని చెప్తూ, ఇటువంటి చోట ఉండవలసింది ఆగమాచార గురూపసత్తిభి. కాశీక్షేత్రంలో ఆగమాచారము గురూపసదనము ఈ రెండు చాలా ముఖ్యమన్నాడు ఇక్కడ. ఆగమాచారం అంటే శాస్త్రం చెప్పిన ఆచారములు, గురు ఉపసత్తిభి అంటే గురువు ఉపసదనం అంటే ఆశ్రయించుట, గురువులను ఆశ్రయించడం. ఇది ఎప్పుడు మరువకూడదు. ఎందుకంటే శాస్త్రము గురువు ఈ రెండు ఎప్పుడు కూడా మనం హెచ్చరిస్తూ ఉంటాయండి. లేకపోతే మనం
బయట విషయాల వైపు కొంచెం మనసు వెళ్ళిపోతుంది. విన్న విషయాలు మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఒకటి, తెలిసిన శాస్త్ర విషయాలు మర్చిపోయే అవకాశం ఉంటుంది. రెండవది, సుఖాలు పిలుస్తూ ఉంటే పోతే పోయేలే అని బుద్ధి కూడా పుడుతుంటుంది. ఆ సమయంలో హెచ్చరించేవి రెండు, ఒకటి శాస్త్రవచనం, రెండవది గురువచనం. అందుకే ఆ రెండు చాలా ప్రధానంగా ఉండాలి ఎప్పటికప్పుడు అని చెప్తూ, యల్లింగం విశ్వమూర్తేర్భవభయహరణం శోకశోషం విశోకం సేవంతిర్చంతి పశ్యంతి అత విమలజలై పుష్పధూపాదిభిశ్చ స్తోత్రైస్తుత్వా గిరీశం బహువిధ నటనైర్భావయన్నో దినాని సంపూర్ణార్థా కృతార్థాః పరమసుకృతినో యాంతి తే శుద్ధమీశం బహువిధ నటనైర్భావయంతో దినాని. ఇక్కడ చేయవలసిన కర్తవ్యాల్లో ప్రధానంగా దివ్యమైన విశ్వేశ్వరలింగాన్ని ఆరాధించాలి. ఆ విశ్వేశ్వరలింగాన్ని ఎలా ఆరాధించాలి అంటే, యం లింగం విశ్వమూర్తే, విశ్వమూర్తి యొక్క లింగము గనక దీన్ని విశ్వేశ్వరలింగం అన్నారు ఇక్కడ. ఎందుకంటే అమ్మవారు విశ్వ, అయ్యవారు విశ్వేశ్వరుడు. అంటే ఏ విశ్వేశ్వరుడు? విశ్వరూపుడైన, విశ్వరూపుడే విశ్వేశ్వరుడు. విశ్వం వేరు, విశ్వేశ్వరుడు వేరు కాదు. విశ్వేశ్వరుడే విశ్వరూపుడై ఉన్నాడు కనుక విశ్వేశ్వరుని చూసిన ప్రతిసారి విశ్వమంతా ఎవడో వాడే విశ్వేశ్వరుడని తెలియాలి. అని విశ్వమూర్తి అయినటువంటి ఆ విశ్వేశ్వర లింగమును ఆరాధించాలి. ఎందుకంటే అతను శోకశోషం విశోకం. శోకశోషం, శోకాన్ని మొత్తం పోగొడతాడు, ఆయన శోకరహితుడి ఉంటాడు. అందుకని తాను ఏడ్చేవాడు మన ఏడుపు పోగొట్టలేడు. తాను ఆనంద స్వరూపుడు కనుక మనకు దుఃఖాన్ని పోగొట్టి ఆనందాన్ని ప్రదానం చేస్తున్నాడు. అలాంటి స్వామిని ఎలా చేయాలంటే, సేవంతే అర్చంతి పశ్యంతి, అతన్నే సేవిస్తాడు, అర్చిస్తాడు. సేవించుట అంటే ఆశ్రయించుట అని ఇక్కడ అర్థం తీసుకోవాలి. రెండవది అర్చిస్తాడు, మూడవది పశ్యంతి, చూస్తారు వాళ్ళు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ధ్వజస్తంభం లేకుండా దేవాలయం ఉన్నట్లయితే ఆ దేవాలయానికి ఎక్కువ శక్తితత్వం ఉండదు. అయితే ధ్వజస్తంభం లేనటువంటి వాటిని మనం కేవలం మందిరాలుగానే చెప్పుకుంటాం. అక్కడ అందరూ కలిసి భజనలు చేయటం, లేకపోయినట్టయితే పురాణ కాలక్షేపాలు, ఇట్లాంటి విధి విధానాలు సత్సాంగత్యము అంటారు. సత్సాంగత్యము సంగించి మది ఆస్వాదింపగా చేసి అన్న చందంగా సత్సాంగత్యం జరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే ధ్వజస్తంభం ఉంటుందో అక్కడ నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, అనేక బ్రహ్మోత్సవాలు తప్పనిసరిగా ఆ యొక్క దేవాలయంలో నిర్వహిస్తూనే ఉంటారు. ధ్వజస్తంభం అనేది మానవ శరీరానికి వెన్నుపూస లాంటిది, వెనక భాగం మన శరీరానికి. అట్లాగే దేవాలయానికి వెన్నుపూస ధ్వజస్తంభం. ఏదైనా ఉత్సవాలు జరిగేటప్పుడు ఆకాశంలో వెళ్తున్న దేవతలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ధ్వజస్తంభం పైభాగాన్ని ఆధారంగా చేసుకొని దివి నుంచి భూమికి దిగి వచ్చి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆనందించి వెళ్తూ ఉంటారు అని చెప్పేసి కూడా శాస్త్రం. అందుకే బ్రహ్మోత్సవాలు నిర్వహించేటప్పుడు ధ్వజస్తంభానికి నమస్కారం చేసి ప్రతి వాళ్ళు ప్రదక్షిణం చేసి లోపలికి వెళ్ళటం జరుగుతుందన్నమాట. ఆ ఉత్సవాలు జరిగేటప్పుడు వచ్చేటువంటి దేవతా శక్తుల యొక్క ప్రభావం మన శరీరం మీద కూడాను ప్రసరించి మనకు పట్టినటువంటి దుర్గతి పోవటానికి, అంతేకాకుండా దురదృష్టం ఉంటే తొలగిపోవటానికి, మనం అదృష్టవంతులం కావడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడేటువంటి అద్భుతవంతమైనటువంటి ప్రక్రియ అన్నమాట. దేవాలయంలో నిత్య మంత్రోచ్చారణ జరుగుతుంది కదా, అనేక మంత్రాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు శివాలయంలోకి వెళ్ళామంటే నమస్తే స్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ మహేశ్వరాయ హర 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 మహాదేవ అని చెప్పేసి అభిషేకం చేస్తూ ఉంటారు. ఆ మంత్రాలు వింటేనే చాలు కదండి మనకి.
మన జన్మ సార్థకమైనట్టు లెక్క. అలాగే విష్ణాలయానికి వెళ్ళామనుకోండి, అక్కడ విష్ణు సహస్రనామ స్తోత్రపఠనం చేస్తూ ఉంటారు. ఎంత విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తాయో కదా దేవాలయాలు. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभु सर्वबाधा प्रशमनं कुरु शान्तिं प्रयच्छमे. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:46. తిథి పాడ్యం మధ్యాహ్నం 2:25 వరకు. నక్షత్రం మూల రాత్రి 9:54 వరకు. వర్జం రాత్రి 8:11 నుంచి 9:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:05 నుంచి 10:57 వరకు. మరల మధ్యాహ్నం 3:18 నుంచి 4:10 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:02 నుంచి 4:45 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టక వర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం గురువారం. గురువారం సందర్భంగా దత్తాత్రేయ స్వామిని అనఘాదేవిని ఆరాధించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఆలోచనలు లభిస్తాయి. సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వివేకం బాగా పనిచేస్తుంది. మన చుట్టూ ఉండేటువంటి ఘటనల నుంచే మనం జ్ఞానాన్ని సముపార్జించగలుగుతాం. తద్వారా ఆధ్యాత్మిక ప్రగతికి ఆటంకాలను తొలగించుకోగలుగుతాం. నేటి ఆణిముత్యాలు. విషాన్ని ఎన్నిసార్లు వడబోసినా అమృతం అవదు. అలాగే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి మన గురించి ఎంత చెప్పినా వ్యర్థమే. ఎంతమంది పాతివ్రత్యంతో మండోదరి. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి. భర్త పాడైపోయిన వాడు ఉన్నాడేమో. భర్త పాడైపోయినా భర్తలో పరమేశ్వరుణ్ణి చూసుకున్న ఆడవాళ్ళు మాత్రం తరించిపోయారు. అందుకే రావణుడు చెడిపోయాడేమో, మండోదరికి మాత్రం పేరు ప్రఖ్యాతులు పాడవలేదు. మహాపతివ్రతగానే నిలబడింది. ఆమె కర్తవ్యం ఆమెది. ఆమె భర్త యందు దైవాన్ని చూసింది. ఆమె తరించిపోయింది. ఆయన పాడైపోయాడు అంతే. ఆయన అలా అర్థం చేసుకోలేకపోయాడు, పాడైపోయాడు. ఆమె కర్తవ్యంతో ఉంది. పతిని అనుగమించి పాతివ్రత్యంతో ఉన్న స్త్రీలు సాధించలేనిది ఈ జాతి యందు లేదు. ద్రౌపదీదేవి గొప్పతనమంతా పాతివ్రత్యమే. సీతమ్మ తల్లి గొప్పతనమంతా పాతివ్రత్యమే. అనసూయమ్మ గొప్పతనమంతా పాతివ్రత్యమే. అంత గొప్పతనాన్ని పురుషుడంత తేలిగ్గా సాధించలేడు. ఎంత తపస్సు చేయవలసి ఉంటుందో. అందున ప్రత్యేకించి కలియుగంలో గట్టిగా 100 సంవత్సరాల ఆయుర్దాయం పూర్తిగా అనుభవించేవాడెవరు? ఎవడంత తరించగలడు? అదే భర్త నిద్ర లేవగానే పరమేశ్వరుడే ఆ కంకణాలు, ఆ పాదములకు పెట్టుకున్న మంజీరముల సవ్వడితో పైకొస్తున్నాడన్న భావనతో ఒక్కసారి వంగి భర్త పాదములకు నమస్కరించి తన నొసటన ఉన్న కుంకం భర్త పాదం మీద పడేలా నమస్కరించిన స్త్రీ ఎవరున్నదో ఆమె కైలాస పర్వతం మీద పరమశివుడు లేచి పైకొస్తున్నప్పుడు ఆయన పాదములకు నమస్కరించిందని వేస్తారు. నేనెవరికి నమస్కరించను అలా? నాకు లేదా యోగం. నేను చెయ్యాలంటే ఒక్కరికే చెయ్యాలి, మా గురువుగారికి ఒక్కరికే చెయ్యాలి, ఆయన పరబ్రహ్మం కనుక. కానీ నేను మానసికంగా చెయ్యాలి. మా గురువుగారు నాకు 365 రోజులు ఎలా అందుబాటులో ఉంటారు?
365 రోజులు నేను తెల్లవారి నిద్ర లేచేసరికి నా గురువుగారు నాకు ఎదురుకుండా ఉంటారా? నేను మానసికంగా చెయ్యాలంటే నేను గుర్తు పెట్టుకోవాలి. నిద్ర లేవగానే నేల మీద పడాలి, పడగానే మా గురుపాదములు గుర్తు రావాలి, గుర్తొచ్చి నేను నమస్కరించి మా గురువుగారు అక్షతలు వేసి శివో రక్షతు శివో రక్షతు శివో రక్షతు అన్నట్లుగా నాకు వినబడి నేను నిద్ర లేస్తే. అదే నా భార్య అయితే ఏమీ అక్కర్లేదు, వంగి నా కాళ్ళకి నమస్కారం చేస్తే చాలు. అందుకని ఆవిడంది పతి రేకో గతి సదా. అసలు పతి ఒకడే కదా గతి స్త్రీకి. నువ్వు ఎక్కడో ఉంటే నేను అంతఃపురంలో ఉండి ఎందుకు దాంపత్యం? ఇంకెందుకు ఆ దాంపత్యం? నువ్వు ఎక్కడో ఉంటావా, నేను ఇక్కడ ఉండనా? ఎందుకయ్యా నాకు పూజలు? పూజలన్నీ ఎందుకంటే ఆ భర్త దగ్గర ఉండడం కోసం, ఆ భర్తని సేవించుకునే అదృష్టం పొందడం కోసం. అందుకే ఆవిడ ఒక మాట అంది, భర్తృపాదు సేవ విశిష్యతే, భర్తృపాదఛాయా విశిష్యతే. ఆ భర్త యొక్క పాదముల నీడ ఎక్కడుంటుందో అక్కడ ఉండడమే అదృష్టం. భర్త పాదముల నీడంటే భర్త ఎక్కడ తిరుగుతాడో అక్కడే భార్య తిరగడం అదృష్టం. కానీ భర్త ఎక్కడో ఉండి భార్య ఎక్కడో ఉంటే ఏమిటి ఆ దాంపత్యానికి అర్థం నాకు చెప్పండి? వైదిక ప్రాతిపదిక ఏది? ఎన్నో పూజలు చేస్తోంది, అసలు పూజే లేదు ఆ ఇంట్లో. నిజానికి ఆ ఇంట పూజ లేదు. ఎందుకని? పూజలో సంకల్పం ఏమిటి? ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపుత్రకస్య సబాంధవస్య. ఎవరు చేయమని? ధర్మపత్ని సమేతస్య అంటే ఎవరు చేయాలి పూజ? ఆడదానికి ధర్మపతి సమేతస్య అని సంకల్పం లేదుగా. అంటే ఎవరిని చేయమని దాని అర్థం? పురుషుణ్ణి చేయమని. పురుషుడు ఇంట్లో లేడు, ఎక్కడో ఉంటాడు, ఈవిడ పూజ చేస్తోంది, అసలు సంకల్పం ఉందా అలా? మరి ఆడది పూజ చేయకూడదా అండి? నిష్పక్షపాతంగా చెప్పాలంటే అక్కర్లేదు. నేను పరమ యథార్థం చెప్తున్నాను, కుండ బద్దలగొట్టి చెప్తున్నాను, నేనేం అబద్ధం చెప్పట్లేదు, వేద హృదయం చెప్తున్నాను. భర్త పాదాలకి నమస్కరిస్తే చాలు, భర్తను అనుగమిస్తే చాలు, ఆమె సమస్త పూజలు చేసినట్టే. పూజ ఎవరిది? మగవాడిది. ఇల్లు విడిచిపెట్టి మగవాడు వెళ్ళిపోతే ఆమె ఎన్ని చేసినా ఇంట పూజ లేనట్టే, దేవతల ఉపవాసం చేసినట్టే. ఎందుకంటే ఇల్లు దోషభూయిష్టం అయిపోయిందని గుర్తు. కాబట్టి నీ పాదముల యొక్క నీడలో నేను ఉండాలి. నువ్వు అరణ్యంలో ఉంటావా, నేను ఇక్కడ ఉండనా? ఎందుకయా దాంపత్యం? ఇంకా ఏమిటి ఉపయోగం? ఏమైనా అర్థం ఉందా? మరి ఏమండి నోములు వ్రతాలు ఉంటాయి కదా, శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతం ఉందా లేదా? అది మగవాళ్ళు చేస్తారా? ఆడవాళ్లే కదా చేస్తున్నారు. అట్ల తద్ది నోముంది, ఆడపిల్లలు పడుతున్నారా లేదా? మగపిల్లలకి లేదుగా. మరి శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు భర్తతో కలిసి చెయ్యంగా మేము. చారుమతి కథ అవన్నీ ఆడదానికేగా. తోరం కట్టుకోవడం ఆడదేగా కట్టుకుంటుంది, వాయుదానం చేయడం ఆడదేగా చేస్తుంది. మరి మాకు పూజ లేదంటున్నారు మీరు. ఉందిగా, నోములు వ్రతాలు ఉన్నాయిగా. బాగా గుర్తుపెట్టుకోండి, ఆడది చేసే సమస్త నోములు వ్రతాలకి మధ్యలో ఒక ఎర్ర గీత పెడతారు. వివాహపూర్వం చేసినవన్నీ మంచి భర్త కోసం, వివాహానంతరం చేసినవన్నీ భర్తతో కలిసి సంతోషంగా ఉండడం కోసం. అప్పుడు ఇంకా ఆ స్థితే లేనప్పుడు అవి ఎన్ని చేసి ఉపయోగం ఉంది? కాబట్టి ఇంకెందుకయ్యా నాకు? ఎందుకు నేను ఇక్కడ? నువ్వెక్కడుంటావో అక్కడుంటే నా జీవితానికి సార్థక్యం ఉంది. నీ పాదములను సేవిస్తాను, నిన్ను అనుగమిస్తాను, నీతో కలిసి ఉంటాను, నీకు ఒక పండు తీసుకొస్తాను, పెడతాను. నువ్వు ఆ పండు తిన్నావా, నా జన్మకి సార్థక్యం. నా జన్మ పాడైపోట్లా? ఇంకెందుకయ్యా పెళ్ళి? మా నాన్నగారు ఎందుకు ఇచ్చి వివాహం చేసినట్టు? రామా, ఏమిటి నువ్వు అంతఃపురంలో ఉండు, నేను అరణ్యానికి వెళ్తానంటావేమిటి? అవైదికం కాదు. రాముని యొక్క హృదయంలో వేద ధర్మాన్ని ప్రశ్నిస్తోంది సీతమ్మ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. యదువంశంలోనే క్రోష్ట వంశ శాఖను పరిశీలించినప్పుడు ఈ అంశం మరింత స్పష్టమవుతుంది. ఈ క్రోష్ట వంశ పరంపరలో ఇప్పటికీ 3 పరంపరలు చెప్పాను. ఇక 4వ పుత్రుడైనటువంటి వృజనీ వంశుడి పరంపరను చెప్పవలసి ఉంది. వృజనీవంతుడి వంశం. క్రోష్టువు అంటే వసుదేవుడి యొక్క ముత్తాత. ఆయన 4వ కొడుకే వృజనీవంతుడు, వృజనీవాన్.
ఈతని వంశ పరంపరలో 10 తరాల తర్వాత కంబల బరిహి అనేవాడు పుట్టాడు. ఇతనికి చాలామంది సంతానం కలవాలనేటువంటి కోరిక ఉండేది ఎప్పుడు. దానికి తగ్గట్టే 100 మంది పుత్రులు పుట్టారు. కానీ పాపం వారిలో 99 మంది మొత్తం మరణించారు. రుక్మకవచుడు అనేవాడు ఒక్కడే మిగిలాడు. ఇతను మహావీరుడు. ఇతని కొడుకు పేరు పరాజిత్తు. ఇతని 5 కొడుకులు: రుక్మేషువు, ఋతురుక్ముడు, జామకుడు, పాలితుడు, హరి అని వారి పేర్లు. వీరిలో చివరి 2 వాళ్ళ తండ్రి విదేహ మహారాజుకి దత్తతగా ఇచ్చేశాడు. 3వ వాడైనటువంటి జామకుడు, ఇతడి భార్య శేభ్య మొదటి నుంచి కొంచెం వైరాగ్యంగా ఉండేవారు. ఇక రుక్మేషువు, పృథురుక్ముడు అనే సోదరులిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి చాలా స్నేహంగా ఉండేవారు. వీళ్ళలో రుక్మేషు అనేవాడు రాజయ్యాడు. ఇతని పెద్ద తమ్ముడు కలిసి చిన్న తమ్ముడైనటువంటి జామగుడిని రాజ్యంలో నుంచి గంటేశారు. అయినా జామగుడు దీన్ని అవమానంగా భరించలేదు. భార్యతో కలిసి అరణ్యంలో సుఖంగా జీవించసాగాడు. కానీ ఆ చుట్టుపక్కల్లో ఉండేటువంటి మహర్షులు, నువ్వు క్షత్రియుడయ్యా, ఇలా అడవుల్లో కూర్చోకూడదు, మేము నీకు మిత్రులం, మేమంతా సైన్యాన్ని సమకూరుస్తాము, నువ్వు వెళ్ళి రాజ్యం సంపాదించుకో అని పోరు పెట్టారు. అనుకున్నట్టే జామకుడికి తగినంత సైన్యం సమకూరింది. అయినా సరే అతనికి తన సోదరుల మీదకి యుద్ధానికి పోబుద్ధి కాలేదు. ఎందుకు పోవాలా, వద్దులేను. అందుకే నర్మదా నదీ తీరంలో ఉన్న మృత్తికావతి నగరం మీదికి, వృక్షపర్వతం దగ్గర ఉన్నటువంటి సుక్తమతి నగరం మీదికి దండెత్తాడు, గెలిచాడు. వీటిలో సుక్తమతి నగరంలోనే నివాసం చేస్తూ ఉండేవాడు. ఇతని భార్య శైభ్య చాలా మంచిది, కానీ వారికి సంతానం కలగలేదు. అయినా సరే జామకుడు మరో వివాహం చేసుకోవటానికి ఇష్టపడలేదు కూడా. ఇది ఇలా ఉండగా జామకుడు మరో పొరుగు రాజ్యం మీదికి యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. ఆ యుద్ధంలో జామకుడే గెలిచాడు. కానీ ఈ గందరగోళంలో శత్రురాజు గారి ఏకైక పుత్రిక, పెళ్లి కాని కన్యక జామకుడి సైనికులకు బందీగా దొరికిపోయింది. జామకుడు దిక్కులేని ఆ కన్యను సగౌరవంగా తన ఇంటికి తెచ్చుకొచ్చాడు. యుద్ధానికి వెళ్ళి ఒక కన్యకను ఇంత సగౌరవంగా ఇంటికి తెచ్చేసరికి భార్య శైభ్య కొంచెం అనుమానంగా, ఈ పిల్ల ఎవరు అని అడిగింది. మామూలు. జామకుడు నీ కోడలు అన్నాడు. ఏ కొడుకు భార్య అని అడిగింది. నీకు పుట్టబోయే కొడుకు భార్య అని జామకుడు సమాధానం చెప్పాడు. ఇంకా సంతానమే లేదు కదా వీళ్ళకి. వీరు సంభాషణ వింటున్నటువంటి ఆ కొత్త కన్య విస్తుపోయింది. ఇదేం దంపతులప్ప వీళ్ళు అని. ఆమె పేరు ఉపాదానవి. తనకు భర్త ఇంకా పుట్టనే లేదా? వీళ్ళిద్దరూ ఏదో ఇట్లా మాట్లాడుకుంటున్నారు. కోడల్ని ఇంటికి తెచ్చాను, కోడలను బాగా చూసుకో, నువ్వు వత్త కదా, అసలే పుత్రులే పుట్టలేదు మనకు, ఏ కొడుకు, ఎక్కడున్నాడు కొడుకు? ఇలా అయితే తన బతుకు ఏమి కావాలి? ఆవిడ మతన పడింది. వీళ్ళ కొడుకే పుట్టలేకపోతే నన్ను కోడలను ఎందుకు అంటున్నారు? ఆ ఉపాదానిని తీవ్రమైనటువంటి తపస్సు చేసింది. ఆవిడ సామాన్యురాలు కాదు కదా, తపస్సు చేసింది. అప్పుడు పూర్వంలో అంతా తపస్సు ప్రధానంగా ఉండేది. మెడిటేషన్ చాలా అద్భుతంగా చేసేవాళ్ళు. వాళ్ళు తపస్సే ప్రధానం వాళ్ళకి. ఆ పిల్ల అట్లా అంటూనే తపస్సుకు వెళ్ళింది. ఆ తపస్సుకు ఫలితంగా వృద్ధురాలైనటువంటి శైభ్యకు త్వరలోనే విదర్భుడు అనే పుత్రుడు పుట్టాడు. ఉపాదాననే అతని భార్య అయింది, ఉపాదానవి. ఈ దంపతులకు 4 పుత్రులు జన్మించారు. నేను అనుకోవచ్చు కదా,
పుడుతూనే భార్య ఎట్లా అవుతుందని వాడు పెరిగాడు. పూర్వంలో అట్లా ఉండింది కదా, 1-2 సంవత్సరాలు దాటాల్సిన నాకు పని లేదు కదా. ఈ దంపతులకు 4 పుత్రులు జన్మించారు. క్రతుడు, కేశికుడు, లోమపాదుడు, భీముడు. వీరిలో లోమపాదుడి వంశ పరంపరలో నుంచే చేదీ వంశం రూపొందింది. శిశుపాలాదులు ఈ శాఖలోని వారే. ఇక సాత్వత వంశము, వీరిలో 4వ వాడైనటువంటి భీముడి యొక్క వంశ శాఖలో 13వ తరంలో సత్వాన్ అనే మహానుభావుడు జన్మించాడు. ఇతని భార్య పేరు కౌసల్య. ఈ దంపతులకు 5 పుత్రులు జన్మించారు. భజి, భజమునుడు, దేవవృధుడు, అందకుడు, వృష్టి అని వారి పేర్లు. వీరిలో అంధక, వృష్టి శాఖలు ఎక్కువ ప్రశస్తిని పొందాయి. అంటే అలా అనంత మాత్రం చేత మిగిలిన వారంతా తక్కువ వారు అనుకోకరాదు మనమంతా. ఉదాహరణకు పై సోదరుల్లో 3వ వాడైనటువంటి దేవవృధుడు నాకు ఉత్తముడైనటువంటి పుత్రుడు జన్మించాలని అనేక యజ్ఞాలు చేశాడు. అది చాలక నదీ తీరంలో ఎండుటాకుల్లో పడుకొని నదీ జలం మాత్రమే ఆహారంగా తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. ఆ తపస్సు చూసి ఆ నదీ దేవతకే జాలి కలిగి ఇతనికి ఉత్తమ సంతానాన్ని అందించగల భార్య ఎవరా అని వెతకసాగింది. ఆ నదికే జాలి అయిందిట. ఏమన్నా కానీ వీడికి పెళ్లి చేయాలనుకుందట. కానీ ఎంత వెతికినా తగిన స్త్రీ దొరకలేదు. చివరికి ఆ నదీ దేవత తానే అతనికి భార్య కావాలని నిశ్చయించుకుంది. ఆమె ఒక ఉత్తమ స్త్రీ రూపంలో ఆ రాజు దగ్గరకు వచ్చి నువ్వే నా భర్తవు అని వరించింది. ఆ దంపతులకే మహాకీర్తిశాలి అయినటువంటి బబ్రువాహనంతామే బబ్రువు అనే పుత్రుడు జన్మించాడు. ఆ తండ్రి కొడుకుల కీర్తిని గానం చేస్తూ ఆ రోజుల్లో అనేక గీతికలు ప్రచారంలో ఉండేవి. ఆ బబ్రు వంశవారికే మార్తికావత భోజలు అనేటువంటి పేరు వచ్చింది. ఇక సాత్పుడి 4వ పుత్రుడైనటువంటి అంతకుడి వంశాన్ని చెబుతాను. ఇతని భార్య కాశీరాజపుత్రి. ఈ దంపతులకు 4 పుత్రులు జన్మించారు. వీరిలో పెద్దవాడు కుకురుడు. ఇతని దగ్గర నుంచి 6వ తరంలో దేవకుడు, ఉగ్రసేనుడు అనేటువంటి 2 పుత్రులు పుట్టారు. వీరిలో దేవకుడికి 4 పుత్రులు, 7 పుత్రికలు పుట్టారు. ఈ 7 పుత్రికల్ని ఇతడు వసుదేవుడికి భార్యలుగా ఇచ్చేశాడు. వీరిలో పెద్దదే దేవకీదేవి. ఈ దేవకుడి తమ్ముడే ఉగ్రసేనుడు. ఈ ఉగ్రసేనుడి జ్యేష్ఠపుత్రుడే కంసుడు. కంసుడి మరో 9 మంది తమ్ముళ్ళు, 5 చెల్లెళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళకి. జనమేజయ, ఈ విధంగా అంధక వంశములోని కుకుర వంశశాఖను నీకు వివరించాను. ఇక కుకురుడి సోదరుడైనటువంటి భజమానుడి వంశాన్ని గురించి చెప్పవలసి ఉంది. భజమాన వంశములో శ్రీకృష్ణ చరిత్రలో శమంతకమణి ఘట్టంలో ముఖ్యుడైనటువంటి కృతవర్మ ఈ శాఖలో జన్మించిన వాడే. అంధకపుత్రులో 2వ వాడైనటువంటి భజమానుడి యొక్క పుత్రుడి పేరు విదువ్రతుడు. అతడి పుత్రుడు రాజాదిదేవుడు. ఇతడికి 8 మంది కొడుకులు, 2 ఆడపిల్లలు పుట్టారు. వీరిలో 5వ పుత్రుడి పేరు శమి. ఇతడి నుంచి 3వ తరంలో హృతీకుడు జన్మించాడు. హృతీకుడికి కృతవర్మ, శతధ్వన్వ అని 2 పుత్రులు. వీరిలో శతధ్వన్నుడికి 4 కొడుకులు, 2 కూతుళ్ళు. ఇక అంధక పుత్రుల్లో 4వ వాడైనటువంటి కాంబల మహర్షుడికి దేవవంతుడు జన్మించాడు. ఇతడికి
అసమౌజసుడు, నాసమౌజసుడు అని ఇద్దరు కొడుకులు. వీరిలో అసమౌజసుడికి సుందృష్టుడు, చారురూపుడు, కృష్ణుడు అంటే ఈ కృష్ణుడు కాదు, కృష్ణుడు అని ఇంకోడు, కృష్ణుడు అని ముగ్గురు పుత్రులు. ఈ కృష్ణుడు శ్రీహరి అవతారమైనటువంటి కృష్ణుడు కాదు, జ్ఞాపకం పెట్టుకోండి. అందక వంశం వారు చాలామంది కృష్ణుడి పేరు పెట్టుకున్నారు. అందక వంశం వారు ఇంకా చాలామంది ఉన్నారు. ముఖ్యులను గురించి నీకు చెప్పాను. యదు మహారాజు పుత్రుల్లో మూడో వాడు క్రోష్టు అని, అతడి పెద్ద భార్య పేరు గాంధారి అని, ఈ దంపతుల పుత్రుడి పేరు అనమిత్రుడు అని పూర్వమే చెప్పి ఉన్నాను కదా. ఆ అనమిత్రుడు కొడుకే నిగ్గునుడు. ఇతడికి ప్రసేనుడు, సత్రాజిత్తు అని ఇద్దరు పుత్రులు. వీళ్ళిద్దరూ ద్వారకా నగరంలో నివసించేవాళ్ళు. సత్రాజిత్తుకి 10 మంది భార్యలు, 100 మంది పుత్రులు పుత్రికలు. వీరిలో అత్యంత ప్రసిద్ధురాలు శ్రీకృష్ణుడి ప్రియ భార్య అయినటువంటి సత్యభామ. ఇక అద్భుతమైనటువంటి కథలోకి ప్రవేశిస్తున్నాం మనం. శమంతకమణి చరిత్ర. సత్రాజిత్త గొప్ప సూర్యోపాసకుడు. సత్రాజిత్తుడు ఎంత ఉపాసకుడంటే సూర్యదేవుడు అతడికి ప్రాణమిత్రుడుగా లాగా ఉండేవాడు. అతడు రోజు సముద్ర తీరానికి వెళ్ళి ఉదయించే సూర్యుడికి ఉపస్థానం చెప్పి వస్తూ ఉండేవాడు. ఉపస్థానం అంటే నిలబడి చేసే సూర్య ప్రార్థన. ఒక రోజున సత్రాజిత్తు అలాగే సూర్యోపాసన ఉపస్థానం చేస్తూ ఉండగా సూర్యభగవానుడు సాకారంగా అతడి ఎదుటికి వచ్చి నిలబడ్డాడు. కానీ ఎందుకో ఆయన స్పష్టంగా కనిపించడం లేదు. ఆయన చుట్టూ ఉండేటువంటి తేజస్సు వల్ల ఆయన తేజోమయమూర్తిగా కనిపిస్తూ ఉన్నాడే కానీ దేవమూర్తిగా కనిపించడం లేదు ఎందుకో. అప్పుడు సత్రాజిత్తు చనువుతో ఇలా అన్నాడట, దేవా, ఆకాశంలో ఉన్న సూర్యబింబం లాగానే ఇవాళ ఇక్కడ నేల మీద కూడా కనిపిస్తున్నావు. రోజూ కనిపించేలాగా దేవతా రూపంలో కనిపించడం లేదు, ఎందుకు ఇట్లా కనిపిస్తున్నావు ఇక్కడ వచ్చిన తర్వాత? ఇవాళ ఇలా కనిపించడానికి విశేషం ఏమిటి అని అడిగాడు. అది విని సూర్యభగవానుడు తన మెడలో ఉన్నటువంటి శమంతకమణి అనేటువంటి దివ్యమణిని తీసి వెనుకకు దాచేసుకున్నాడు. దాంతో సూర్యభగవానుడి యొక్క దేవతారూపం స్పష్టంగా కనిపించింది. ఆ శమంతకమణిని తీసి పైన వేసేసుకున్నాడు వెనక్కి. అప్పుడు సూర్యుడు కనపడ్డాడట. ఎందుకంటే ఆ మణితో సూర్యుడు సరిగ్గా కనపడలేదు, అంత ప్రకాశిస్తూ. సత్రాజిత్తు సంతోషించి సూర్యభగవానుడితో కాసేపు మాట్లాడి చివరికి, ప్రభు సూర్యదేవ, తన కాంతితో నిన్నే ముంచేస్తున్నటువంటి ఈ శమంతకమణిని దయచేసి నాకు ప్రసాదించు అని కోరాడు. నాకు ఇస్తావా దాన్ని? నీ కాంతినే ముంచేస్తూ ఉన్నది ఇది, అటువంటి మణి నాకు కావాలన్నాడు. సూర్యభగవానుడు ఏం చేశాడు? కాదనుకోకుండా తన భక్తుడు కదా, ఆ మణిని సత్రాజిత్తుకి ఇచ్చేశాడు. సత్రాజిత్తు ఆ మణిహారాన్ని మెడలో వేసుకొని తన నగరానికి వచ్చేశాడు. అతడు నగర ప్రవేశం చేసేసరికి శమంతకమణి కాంతి వల్ల సత్రాజిత్తు ఎవరికీ కనిపించడం లేదు. సూర్యభగవానుడే స్వయంగా రథంలో వస్తున్నాడని భావించి ఊరి వాళ్ళందరూ కూడా ఆ రథం వెనుకల పరిగెత్తడం మొదలుపెట్టారు, సూర్యభగవానుడు వచ్చేశాడు అని. ఈ జనాన్ని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ సత్రాజిత్తు తన భవనంలోకి ప్రవేశించాడు. ఏదో సంతోషంగా ఉన్నాడు. ఈలోగా అతని ప్రియ సోదరుడు ప్రసేనుడు ఎదురుగా వచ్చి, ఈ రత్నం ఏమిటి, దీని విశేషమేమిటి అని అన్నగారిని అడిగాడు. సత్రాజిత్తు ఆ విశేషాలను చెప్పి ఆ రత్నహారాన్ని తమ్ముడి మెడలో వేశాడు. ఎంత బాగుంది చూడండి. రత్నహారాన్ని తమ్ముడికి ఇచ్చేశాడు. ఆ రత్నానికి ఉన్నటువంటి విశేష ప్రభావాలు ఏమంటే వృష్టి
అంధక వంశాల వారి ఇళ్లలో ఉండే అది బంగారాన్ని వర్షిస్తుంది. అది ఉన్న ప్రాంతంలో వ్యాధుల భయం ఉండదు, సకాల వర్షాలు ఉంటాయి. ఇటువంటి ఈ మణిని మెడలో వేసుకొని ప్రసేనుడు ఊళ్ళో తిరగడం మొదలుపెట్టాడు. ఈ మణి వార్త ఊరంతా పాకి చివరికి శ్రీకృష్ణుడికి చేరింది. ఆయనకు దాని మీద ఆశ పుట్టింది. ఆయన నోరు తెరిచి ఈ మణిని నాకు ఇవ్వు అని ప్రసేనుడిని స్వయంగా అడిగాడు. అడిగేశాడు కృష్ణుడు, నాకు ఇస్తావా ఆ మణి అని. ఈయనే ఒక మణి ఎందుకు అడిగాడో, ఏమి కథ జరుగుతుందో. అతను నిర్మోహమాటకంగా తిరస్కరించాడు. కృష్ణుడికి నేను ఇవ్వనన్నాడు. శ్రీకృష్ణుడు బలవంత పెట్టలేదు. సరేలే, పర్వాలేదులే, అట్లే పెట్టుకో, నువ్వే పెట్టుకో, దానికేంలే, ఎవరి దగ్గర ఉంటేనేంలే. ఇలా ఉండగా ఒకసారి ప్రసేనుడు ఈ శమంతకమణిని మెడలో ధరించి వేటకు వెళ్ళాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి ఏదో గొప్ప మాంసం ముద్ద అనుకొని ప్రసేనుడి మీదికి దూకి చంపేసింది. శమంతకమణిని నోట కరుచుకొని అడవిలోకి పరుగు తీసింది. ఆ శమంతకమణి ఏమిటో ముద్ద అనుకుంది, వాడిని చంపేసి తీసేసుకుంది. ఈ సంఘటన ఎలుగుబంటి రాజైనటువంటి జాంబవంతుడి కంటపడింది. జాంబవంతుడు పరిగెత్తి సింహానికి ఎదురు వెళ్ళి దాన్ని సంహరించి ఆ శమంతకమణిని తీసుకొని తన గుహలోకి వెళ్ళిపోయాడు. ప్రసేనుడు వేటలో మరణించాడని, అతను మెడలో వేసుకున్నటువంటి శమంతకమణి కనిపించడం లేదని ఈ వార్తలన్నీ ద్వారకా నగరం అంతా వ్యాపించాయి. పూర్వం శ్రీకృష్ణుడు ఆ మణి కావాలని అడగడం, ప్రసేనుడు తిరస్కరించడం జనానికి బాగా తెలుసు. కృష్ణుడు జనం మధ్యలో అడిగాడు. ఓన్ ఇక్కడ కొంచెం లోపలన్నీ తీసుకుపోయి అడిగింటే బాగుండు, అందరు ఎదురుగా అడిగాడు. కాబట్టి జనమంతా ఏమనుకున్నారు? కనుక ఇప్పుడు శ్రీకృష్ణుడే ప్రసేనుడిని అడవిలో చాటుగా చంపేసి ఆ మణి లాక్కొని ఉంటాడని ఊరు ప్రజలంతా భావించి అదే గుసగుసలుగా చెప్పుకోసాగారు. ఈ అపకీర్తి ఒక రకమైనటువంటి వార్త, అపకీర్తి వార్త విని శ్రీకృష్ణుడి చెవిన పడింది. ఆయన చాలా బాధపడ్డాడు. ఆ మణిని తనే వెతికి తెస్తానని ప్రతిజ్ఞ చేసి సపరివారంగా అడవిలోకి వెళ్ళాడు. ఎంత పని అయింది ఇది, నేను అడిగిందే తప్పైపోయిందే, నేను ఊరికే అట్లా అడిగాను. అక్కడ ప్రసేనుడు వేటాడినటువంటి ప్రదేశం గుర్తించాడు. క్రమంగా అతని అడుగుజాడలు కూడా గుర్తించాడు. వృక్షవంతము అనేటువంటి పర్వతాన్ని, వింధ్యము అనేటువంటి పర్వతాన్ని కూడా చూశాడు. అక్కడ ప్రసేనుడి శవం దొరికింది. పక్కనే చచ్చిపోయినటువంటి గుర్రం కూడా ఉంది. ప్రసేనుడి మెడలో శమంతకమణి మాత్రము లేదు. బాగా పరిశీలించి చూడగా అక్కడ కొన్ని సింహపు అడుగు జాడలు కనిపించాయి. అడుగులు వెంటపోగా చచ్చిపోయిన సింహం కనిపించింది. అక్కడ ఎలుగుబంటు అడుగులు గుర్తులు కనిపించాయి. కృష్ణుడు ఆ అడుగుల గుర్తు వెంటపోగా ఒక ఎలుగుబంటు గుహ కనిపించింది. పాపం ఆ గుహలోకి తొంగి చూడగా అక్కడ ఒక ఉయ్యాలలో ఒక మగ పసిపిల్లవాడిని ఉంచి ఒక దాది ఉయ్యాల ఊపుతూ పాటలు పాడుతూ ఉంది. నారాయణ నారాయణ హరే కృష్ణ.